తన అపురూపమైన బాల్యం, తన జీవితం, భర్త కట్టిన తాళి, తల్లిదండ్రులు అందరి మీద అసహ్యం వేసింది. గురుమూర్తి నిరాదనతో వేగలేని విరహం వల్ల వచ్చింది కాదు ఆ భావన. కోరిక తీరక మండిపోతున్న మనసులోంచి వచ్చిన అభిప్రాయం కాదు. కిటికీల్లోంచి కనిపిస్తున్న చంద్రుడు మలయ మారుతాన్ని మైమరిపించే గాలి ఈ రాత్రి, తొలి రాత్రి. అంతా నిర్వీర్యమైపోయిందే అని దిగులు. ఏ ఆడదైనా తొలి రాత్రి భర్త నుంచి కోరుకునేది శృంగారం కావచ్చు. కానీ అది శరీరానికి సంబంధించింది కాదు, మనసుకి సంబంధించింది. అదే లేకుండా చేశాడు గురుమూర్తి. అతనిక క్షణంలో మూడు లేకపోవచ్చు. మంచి కబుర్లు చెప్పొచ్చుగా, ఇష్ట అయిష్టాలు ప్రదర్శించవచ్చుగా. స్త్రీ శరీరంతో చేసేదే శృంగారం కాదు, హృదయంతో కూడా రమించాలి. అప్పుడే వాడు మగాడు, మొగుడు. ఆ తర్వాత ఆమె నిద్రపోలేదు. ఓ పక్క వత్తిగిల్లి జీవితంలో మొదటిసారి వగచి వగచి ఏడ్చింది. చివరికి తెల్లవారుజామును నా కర్మ అని సర్ది చెప్పుకుంది. మనుషుల కష్టాలు, సుఖాలు, బాధలకి, వ్యధలకి కాలం ఆగిపోదు. ఆమె జీవితంలో వెలుగు లేకపోయినా కాలం మాత్రం ముందుకు కదిలి తెల్లవారింది. 18 సంవత్సరాలు పెంచాం. ఇప్పుడు మీ చేతుల్లో పెడుతున్నాం. ఇక మీద తల్లైనా తండ్రైనా నువ్వే. కూతుర్ని అప్పగిస్తూ చెప్పారు రమణమూర్తి. నా కంటికి రెప్పలా చూసుకుంటాను. దిగులు పడొద్దు. ఉత్తరాలు రాస్తుండండి చెప్పి ట్రైన్ ఎక్కాడు గురుమూర్తి. సుఫల వాత్సల్యంగా తల్లిదండ్రితో వస్తానన్నట్టు తల ఊపి ఎక్కింది. సిగ్నల్ ఇచ్చారు. ట్రైన్ పెద్దగా కూత వేసి కదిలింది. సుఫల తల్లిదండ్రులు కనుమరుగయ్యేంత వరకు చెయ్యి ఊపుతూనే ఉంది. పొలాలు, చెట్లని వెనక్కి నెట్టివేస్తూ రైలు ముందుకు దూసుకుపోతుంది. కిటికీల్లోంచి దృశ్యాలను చూస్తూ ఉంది సుఫల. చల్లటి గాలి కిటికీల్లోంచి తగులుతుంది. ముంగురులు రెపరెపాలాడుతున్నాయి. ఎదురుగా ఇద్దరు కాలేజ్ స్టూడెంట్స్ జోకులేసుకుంటూ నవ్వుకుంటున్నారు. గురుమూర్తి ఇబ్బందిగా కదిలాడు. అసహనంగా నొసలు విరిచాడు. కిటికీల్లోంచి బయటికి చూస్తున్నా అర్థమైంది సుఫలకి. భర్త ఎందుకో చికాకు పడుతున్నాడని. దేనికో అడిగే చనువు లేదు. ముంగురులు సవరించుకుంటూ భర్తకేసి చూసింది. గురుమూర్తి చిన్నగా దాదాపు గొణుకుతున్నట్లు చెప్పాడు. పమిట సర్దుకో. బజారు పనులు, బజారు బుద్ధులు. సుఫల గుండె కలక్కుమంది. కళ్ళల్లో నీళ్లు గిర్రున తిరిగాయి. అసలక్కడ పమిట ఏమాత్రం స్థానభ్రంశం చెందలేదు. జస్ట్ కొద్దిగా. బాధని దిగమింగి పమిట సర్దుకొని మళ్ళీ కిటికీల్లోంచి బయటికి చూసింది. పెళ్ళి తన జీవితంలో ఓ వసంతాన్ని తెస్తుందని కలలు కంది. అపురూపంగా గుండెల్లో అనుభూతిని దాచుకుంది. కాని వాస్తవం. పెళ్ళయ్యి సరిగ్గా వారం కాలేదు. నునుసిగ్గు పోకముందే గుండెల్లో మెలిసే మాట. భగవాన్! మనిషి అనే మగవాడి మీద స్వార్థమైన ప్రేమతో స్త్రీకి ఎందుకయ్యా 2 స్థానాలని పెట్టావు? వాళ్ళకిలాగనే మాకు ఉంటే ఈ రోజున నా భర్తతో ఈ రకమైన మాట పడి ఉండకపోదును. దీనికి కారణం నువ్వే. సుఫలకి ఎందుకో నవ్వు వచ్చింది. తన కామెంట్ తనకే నవ్వొచ్చింది. ఆపుకోలేక చిరుదరహాసాలు వెదజల్లింది. గురుమూర్తి కళ్ళు మండాయి. కాలేజీ కుర్రాల వైపు చూశాడు. వాళ్ళిద్దరూ ఏవో మాట్లాడుకుంటున్నారు. అంటే ఇదే వాళ్ళని కవ్విస్తుందా? తాను నాటకంలో చెప్పిన డైలాగ్ గుర్తుకొచ్చింది. అగ్నిని, రుణాన్ని అదుపులో ఉంచాలి. భార్యని తప్పెటను, గొడ్డును కొట్టి అదుపులో ఉంచాలి. గురుమూర్తి తన కాలుని సుఫల కాలు మీద వేశాడు. భర్త కాలు పడగానే సుఫల ఎందుకో ఉపశాంతి కలిగించింది.
తనని మందలించిన దానికి ప్రతిగా ఆ చర్య అనుకుంది. అప్పుడు నొక్కాడు గురుమూర్తి సుఫల కాలిని. గుండెల్లోని బాధ అరుపు రూపంలో గొంతు దాకా తన్నుకు వచ్చిన కేకని పంటి బిగువున అదిమిపెట్టింది. గురుమూర్తి కసిగా నలుపుతూనే ఉన్నాడు. సుఫలకి ఎందుకో, దేనికో అర్థం కాలేదు. కొన్ని విషయాలు అడగాలంటే సమయం, సందర్భం, పరిస్థితి మూడింటిని పరిగణంలోకి తీసుకోవాలి. అడుగుదామంటే పబ్లిక్ ప్లేస్. అన్యాయాన్ని నోరు మూసుకొని సహిస్తున్న శ్రమజీవిలా భరించింది. హైదరాబాద్ చేరేంత వరకు సుఫల మనసులో కుళ్ళి కుళ్ళి మదన పడుతూనే ఉంది. ఇదే నా ఇల్లు, 3 గదుల పోషన్. సిటీలో దొరకటమంటే మాటలు కాదు. దేనికోసమూ నువ్వు బయటికి వెళ్ళక్కర్లేదు. అన్నీ ఇంటికే వస్తాయి. నెలకి సరిపడా వెచ్చాలు ఒకేసారి తెస్తాను. ఇంట్లోకి రాకుండానే, తాళం పూర్తిగా తీయకుండానే చెప్పాడు గురుమూర్తి. సింగిల్ పోర్షన్, చుట్టూ ప్రహరీ, వెనక వైపు పెరటిలో పూల మొక్కలు నాటుకోవచ్చు. మొత్తానికి మొగుడు పూర్తిగా నచ్చకపోయినా ఇల్లు మాత్రం సంపూర్ణంగా నచ్చింది. సుఫల ఆ ఇంటిని ఆప్యాయంగా చూసుకుంది. భర్త నా ఇల్లు అని సంబోధించిన ఆమె ఆ విషయాన్ని పట్టించుకోలేదు. తనకి ఏ కష్టం లేకుండా బయటికి వెళ్ళకుండా అన్నీ అమరుస్తున్నాడు. కొన్ని విషయాల్లో అసమర్థుడైతే అయి ఉండొచ్చు. తన మీద ప్రేమ ఉంది, అది చాలు. అతనితో సంతోషంగా కాపురం చెయ్యటానికి. పిచ్చిది, కొందరంతే. వెనక గోతులు తీస్తున్నా అవి పూల మొక్కలు నాటటానికే అనుకుంటారు. పడ్డాక గాని తెలియదు. గురుమూర్తి ఏం కావాలన్నా ఇంటికే వస్తాయన్నది. ఆమె మీద ప్రేమతో కాదు, ఆవిడ అందం మీద అపనమ్మకంతో. ఇల్లు సర్దుకో, సాయంత్రం వస్తాను. వచ్చేటప్పుడు నాతో ఫ్రెండ్స్ వస్తారు. టిఫిన్ చెయ్యి. పార్టీ అంటూ గొడవ చేస్తున్నారు. మళ్ళీ హోటల్కి వెళితే మహానగరాల్లో ఆస్తులు తాకట్టు పెట్టాలి. సుఫల తల ఊపింది. గురుమూర్తి వెళ్ళగానే ఇల్లంతా సర్దుకుంది. ఆ తర్వాత తలస్నానం చేసి దేవుడి పటం ముందు కూర్చుంది. శ్రీ లలిత సహస్రనామ స్తోత్రాన్ని పఠించింది మైమరిపించే చక్కటి కంఠంతో. ఆపై టిఫిన్ కార్యక్రమాల్లో పడింది. నిమ్మకాయ పులిహోరలో పచ్చిమిరపకాయలు తొనలు తొనలుగా చీల్చి వేసింది. అవంటే గురుమూర్తికి ఇష్టం. రవ్వ లడ్డు కూడా చేసింది. అతిథుల కోసం ఎదురు చూస్తూ కూర్చుంది. సాయంత్రం 7 అయింది. అదృష్టం, గురుమూర్తి వచ్చేటప్పుడు అందర్నీ వెంటబెట్టుకొచ్చాడు. ఒక్కసారిగా ఆ ఇంట్లో హడావుడి ప్రారంభమైంది. గురుమూర్తి తన స్నేహితుల దగ్గరికి భార్యని పిలిచి పరిచయ కార్యక్రమం బిగించేశాడు. వీడి పేరు ఓంకార్, అతని భార్య కన్య. సుఫల వారికి నమస్కారం చేసింది. ఓంకార్ చిరునవ్వుతో గురుమూర్తిని మందలించాడు. ఇలానా పరిచయం చేసేది? నేను చూసుకుంటాను. చూడమ్మా, నా పేరు ఓంకార్. వీడు నేను ప్రాణ స్నేహితులం. అంతేకాదు, ఇద్దరికీ నాటకాల పిచ్చి. వారానికో నాటకం వెయ్యిందే నిద్రపోము. సుఫల సన్నగా నవ్వింది. వీడు కమలాకర్, అతని భార్య కల్పన. పేరు చూసి పెద్ద ఉద్యోగం అనుకోకు, చేసేది పౌరోహిత్యం. సుఫల ఆశీర్వాదంగా తల వంచింది. సుపుత్ర ప్రాప్తిరస్తు దీవించాడాయన. గురుమూర్తి మిగతా ముగ్గురిని చూపిస్తూ, గోపీచంద్ ఉత్త బడిపంతులు. ఇకపోతే వీరు దయానిధి, త్రిమూర్తులు, ప్రస్తుతానికి బ్రహ్మచారులు. నా అనుకునే ఆప్తులెవరైనా ఉంటే వీళ్ళే. ఆ చెప్పటం మర్చాను, మన దయానిధి కాంపౌండర్. నాకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా స్వయంగా టాబ్లెట్స్ తెచ్చి ఇచ్చి వేసి కాని వెళ్ళడు. అంత గొప్ప అనుబంధం, ఆప్యాయత ఉంటే పెళ్ళికెందుకు రాలేదో అర్థం కాలేదు. సాధారణంగా భర్త స్నేహితులు భార్యకి నచ్చరు. కాని ఆమె అందర్నీ సాధారణంగా పలకరించి
కుశల ప్రశ్నలు వేసి టిఫిన్ తేవటానికి లోపలికెళ్ళింది. సుఫల ఒక్కతే అందరికీ టిఫిన్ సర్వ్ చేసి తాను ఓ ప్లేట్ తీసుకుంది. గోపీచంద్ బలవంతం చేస్తున్నాడు. గురుమూర్తి ససేమిరా కాదన్నట్టు తల ఊపుతున్నాడు. దయానిధి కలగజేసుకొని సుఫలకి చెప్పాడు. చూడండి, మీ వారు మాకిష్టమైన పద్యం ఒకటి వినిపించమంటే బెట్టు చేస్తున్నారు. సుఫల కళ్ళు రెపరెపలాడాయి. తన భర్త పద్యాలు కూడా పాడగలడా? కళాభిరుచి ఉండటం చిన్న విషయమేమి కాదు. అలాంటిది తన భర్త కళాకారుడు గర్వంగా అనుకుంది. గురుమూర్తి ఇబ్బందిగా కదిలి ఓంకార్ ఓంకార్ నసిగాడు. అదేమిటంది. పద్యం పాడటం అంటే ఓంకార్ అంటారు. పర్మిషన్ కావాలా ఏంటి? అరే, మీకు తెలీదా? మీ వారు పద్యం ప్రారంభిస్తే ఓంకార్ ఎక్కడో ఓ చోట మధ్యలో టక్కున అందుకొని పూర్తి చేసేస్తాడు. అదేమిటో మీ వారు పద్యం ప్రారంభించంగానే ఓంకార్ ఈ లోకాన్ని మర్చిపోతాడు. తన్మనయంగా ఊగిపోతూ విరావేశంతో అందుకుంటాడు. చాలా సరదాగా ఉంటుంది చెప్పింది కల్పన. ఓంకార్ సిగ్గుగా తల వంచుకొని ఏం కాదు, ఇవాళ నన్ను నేను కంట్రోల్ చేసుకుంటున్నాను, మధ్యలోకి రాను చెప్పాడు. సరే చూస్తాంగా. గురుమూర్తి విడువు ఉత్సాహంగా అరిచాడు కమలాకర్. గురుమూర్తి గొంతు సర్దుకున్నాడు. సభాపర్వంలోని పదం అందుకున్నాడు. గొంతు మారింది. సన్నగా పీలగా మాట్లాడే గురుమూర్తి కంఠం బళ్ళారి రాఘవ కంఠాన్ని గుర్తుకు తెస్తుంది. తాను నుంచున్న ప్రదేశాన్ని స్టేజిగా, చుట్టూ ఉన్న వారిని ప్రేక్షకుల్లా ఊహించుకున్నాడు. అంతే, రాగం గానంలా పరుగులు తీసింది. కురువృద్ధుల్ గురువృద్ధ బాంధవు అనేకుల్ చూచుచుండన్ మధుద్ధృడై ద్రౌపదినిట్లు చేసిన కలన్. అప్పటికే ఓంకార్ కళ్ళు మూసుకున్నాడు. తాగినవాడిలా మైకంగా తూలుతున్నాడు. ఉన్నట్లుండి ఠక్కున అందుకున్నాడు. గురుమూర్తి ప్రారంభించిన దాన్ని ఓంకార్ పూర్తి చేశాడు. పద్యం పూర్తి అవటం ఆలస్యం. అపురూపమైన వారి రాగాలకి అంతా చప్పట్లు కురిపించారు. అభినందనలు పలికారు. అంతకన్నా ఏం కావాలి? ఏ కళాకారుడైనా అంతకంటే మరింకేమీ కోరుకోడు. చిన్న పొగడ్త చాలు. సన్మానాలు, దండలు అక్కర్లేదు. గురుమూర్తి, ఓంకార్లిద్దరూ ఠీవిగా చూసుకున్నాడు. సుఫల చప్పట్లు కొడుతూ చాలా బావుంది. ఒక్క అక్షరం కూడా మిస్ కాకుండా అతనందుకోవటం, మా వారు ఆపటం మనకే అర్థం కానంతగా ఆ కంటిన్యూషన్ హ్యాండ్సప్. అదే విచిత్రం. ఏమిటో అలా అలవాటైపోయింది. ఎంత మానుకుందామన్నా మానుకోలేని దురలవాటు. అదేంటో ఇద్దరం స్టేజ్ మీద నటిస్తుంటే ఇలా కాదు. మానుకోవాల్సినంత దురలవాటు కాదులెండి. మీ ఇద్దరి కాంబినేషన్ బావుంది. సీనియర్గా మెచ్చుకుంది సుఫల. పొగడ్తాలేనా? కాఫీ ఏమన్నా ఇస్తావా? గురుమూర్తి భార్యతో అన్నాడు. సారీ, 1 మినిట్ అంటూ లోపలికెళ్ళి ట్రే నిండా కాఫీ కప్పులతో తిరిగొచ్చింది. అంతా తీసుకున్నారు. మొత్తానికి చక్కటి భార్యని కొట్టేసి పులిహోర లడ్డులతో సరిపెడుతున్నావు. త్రిమూర్తి నోరు తడుముకుంటూ అన్నాడు. అదేమీ కాదు, వీలున్నప్పుడు స్పెషల్ పార్టీ ఉందిగా చిన్నగా అన్నాడు గురుమూర్తి. ఓ అరగంట తర్వాత అంతా వెళ్ళిపోయారు. ఇంట్లో గురుమూర్తి, సుఫల మిగిలారు. 9 కావొస్తుంది. పడుకుందాం పదా. ఇంకేం భోజనం చేస్తాం? టిఫిన్తోనే కడుపు నిండిపోయింది. వంట వద్దంటే ఏ భార్య మాత్రం సంతోషించదు? సుఫల కూడా అదే అనిపించింది. మళ్ళీ వంట కార్యక్రమం లేకపోవటంతో చకచకా లోనికెళ్ళి వంటగది సర్ది పడక గదిలోకి వచ్చింది. గురుమూర్తి పుస్తకం చదువుకుంటూ కనిపించాడు. విక్రమ్ సేథ్ సూటబుల్ బాయ్. సుఫల ఆ పుస్తకం వంక చూసి కామెంట్ చేసింది. ఏముందండి అందులో? ఓ మామూలు ఫ్యామిలీ స్టోరీ.
పత్రికలు, వ్యాపారాలు కలిసి సంపాదించి పెట్టిన ఇమేజ్ తప్ప? అరే! నువ్వు బుక్స్ కూడా చదువుతావా? నాకు తెలీదే. ఆడవారి అభిరుచులు, ఆనందాలు భర్త అడిగి తెలుసుకోవాలి. మంచినీళ్ళ చెంబు పక్కనే పెట్టి భర్త పక్కన కూర్చుంది. నిజమే. మీకిష్టమైనవి ఏమిటో చెప్పు? ఈరోజు నాకెంతో ఆనందంగా ఉంది. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇన్నాళ్ళకి నా అనుకునే వాళ్ళతో కలకలాలాడుతూ తృప్తిగా చూశాడు. నాకిష్టమైనది నిద్ర. పెందలాడే గుడ్ నైట్ నవ్వింది. గురుమూర్తి ముఖం మాడిపోయింది. తన అసమర్థతని, చేతకానితనాన్ని ఎత్తి చూపుతుందా? ఎందుకు ఈ ఆడవాళ్ళు మగవాళ్ళ బలహీనతలని పడక గదుల్లో కదిలిస్తారు? సుఫలకి అన్న తర్వాత గాని అర్థం కాలేదు. తాను చెప్పిన గుడ్ నైట్‌కి ఏం అర్థం వస్తుందో. మరుక్షణమే దాన్ని కవర్ చేస్తూ, పోనీ సరదాగా అలా బయటికెళ్ళి వెన్నెల్లో నిల్చుందామా? అంది. ఏం అవసరం లేదు. కొజ్జమొగుడు. కోటల్లో ఉన్నా ఒకటే, వీధుల్లో వెన్నెల్లో నీ పక్కనే ఉన్నా ఒకటే రోషంగా అన్నాడు. సుఫలకి ఎంతో కష్టంగా ఆపుకుంటే గాని కన్నీళ్లు ఆగలేదు. ఛీ! అంతేనా నన్నర్థం చేసుకుంది? భార్యాభర్తల మధ్య సెక్స్ అనేది బైలకాలజీ నీడ్ మాత్రమే. కేవలం దానికోసం మిమ్మల్ని తక్కువ చేస్తానా? భర్త ఆ విషయంలో తక్కువైతే ఏ భార్య భర్తని కించపరచదండి. గుట్టుగా కాపురం చేస్తుంది. ఒకరోజు వంకాయ కూర తింటేనేగా రెండో రోజు మనసు లాగేది. అసలు వంకాయ కూరంటూ తినకపోతే అసలా సమస్యే లేదుగా. లాజికల్‌గా చెప్పింది. నువ్వు నాకు నచ్చావు. కానీ మొదటి భార్యలా చేతకాని వాడిని నపుంసకుడని తిట్టవుగా అన్నాడు అమాయకంగా మొహం పెట్టి. భగవాన్! ఏమిటి ఇతని మానసిక పరిస్థితి? కాసేపు రాక్షసుడిగా ప్రవర్తిస్తాడు. మరి కొద్దిసేపు సెన్సిటివ్‌గా మనసు వేసే ప్రశ్నల్ని పక్కన పెట్టి, అసలు అక్కగారిని గుర్తు చెయ్యను. సరేనా? అంది. దాన్ని అక్క అని పిలవకు. నా వల్లు కంపరం పుట్టింది. అది నాకు చేసిన ద్రోహానికి ఎక్కడో పురుగులు పడి చస్తుంది. అసలు నీకు తెలుసా? అది బెడ్‌రూమ్‌లో నా చేతగానితనానికి కాదు లేచిపోయింది. రంకుమొగుడితో తిరుగుతున్న దాన్ని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నాను. అందుకే పారిపోయి లేచిపోతే నన్ను అనుమానపు మొగుడిగా ప్రచారం చేసింది. అతని రాక్షసత్వం వెనుక ఇంత బలమైన కారణముందా? ఇంకా నయం స్త్రీ జాతి మీదే అసహ్యం పుట్టలేదు. గతం చేసిన గాయం మాన్పించాలి. అందుకు ఒక్కటే మందు. తన పరిచర్యలు. ప్లీజ్ పడుకోండి. అనవసరమైన వాటి గురించి, మోసగాళ్ళ గురించి ఆలోచించి బాధపడటం ధీరుల లక్షణం కాదు. సభాష్! మంచి మాట అన్నావు. లైట్ ఆర్పు. మన తొలి రాత్రి ఇవాళ్ళే. ఈ రోజు ఎందుకో భలే మూడుంది. సమస్య లేకుండా స్టార్టింగ్ ప్రాబ్లం రాదు. సుఫల లైట్ ఆర్పింది. గురుమూర్తి ఆగలేనట్టు మీద పడ్డాడు.